guys, ఇది మా హౌస్ అన్నమాట. నేను మీ అందరికి ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. మా హౌస్లో ఏ పార్ట్ ఎలా వాడుతున్నాం, ఏం చేస్తున్నాం అన్నది కొంచెం చూపించాలి మీకు కూడా అని చిన్న ఇంట్రెస్ట్తో చూపించాను. నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చేసింది. సో ఇప్పుడు మా ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ప్లేస్ చేస్తారో మీకు చూపిస్తాను. కమ్ విత్ మీ. సో ఇది మా హాల్ ఏరియా అనుకోవచ్చు. ఇక్కడ టీవీ కూడా పెద్దదే ప్లేస్ చేసాము. ఇక్కడ అంతా కూడా కొంచెం మంచిగా ఉంటుంది, డెకరేషన్ లాగా సింపుల్గా ఉంటుంది అని ఇవన్నీ ప్లేస్ చేశారు. ఈ సోఫాస్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్కి బాగుంటుంది ఈ కలర్ ఉంటే అని చిన్న థాట్ ఆఫ్ మైండ్తోని అక్కడ ఈ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. చాలా కాంఫీ అండ్ సాఫ్ట్గా ఉన్నాయి, చాలా నచ్చాయి నాకైతే. నెక్స్ట్ ఇది మా చిన్న డైనింగ్ టేబుల్. మా ఫ్యామిలీ ఎక్కువ మంది ఉండరు కాబట్టి సో మాకు ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఇది మా చిన్న కిచెన్. ఇక్కడ చూస్తే వాటర్ ప్యూరిఫైయర్ ఇక్కడ పైన పెట్టేసాము సింక్ దగ్గరలో, ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది వాటర్ పడినా అని. ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నాము. కర్రీస్కి టక్ తీసుకొని ఏమైనా కావాలి అంటే కలుపుకోవడానికి పనికొస్తుంది అని స్టవ్ చిన్నది పెట్టేసాము. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అవెన్ సామాన్లన్నీ పెట్టేసి ఉన్నాము. ఇది కెటిల్, రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ది అన్నీ ఇలాగా పెట్టేసి సెట్ చేసేసాము. ఇక్కడ ఇంకా అంతే. ప్రస్తుతానికి అయితే పైన కూడా ఫ్యాన్ ఇన్స్టాల్ చేసాము. ఎప్పుడైనా కావాలి అనుకుంటే మనకి చక్కగా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ డిన్నర్ చేసిన, లంచ్ చేసిన, బ్రేక్ఫాస్ట్ చేసిన దేనికైనా కూడా కొంచెం హ్యాండ్ వాష్ కస్టమర్డ్ కిచెన్లోకి వెళ్ళాం కదా. సో అందుబాటులోని ఇక్కడ ఒక సింక్ పెట్టించాము, వాష్ బేసిన్. అండ్ ఎట్ ద సేమ్ టైం మన అందాలు కూడా చూసుకోవడానికి అన్నమాట. రండి. ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ పెట్టేసాము. అంటే అటాచ్డ్ వాష్రూమ్ లేదు దీనికి, సైడ్కి పెట్టామన్నమాట. ఇదైతే చాలా స్పేషియస్గానే ఉంది. నెక్స్ట్ ఇది మా బెడ్రూమ్. ఇక్కడ చక్కగా బేబీ పింక్ ఇంకా బిస్కెట్ కలర్ కాంబినేషన్తో చక్కగా లుక్ వచ్చే విధంగా ఉంటుంది అనేసి ఒక థాట్లో ఇవి కూడా సెట్ చేశారు. పైన ఏసీ కూడా పెట్టేశాము. మళ్ళీ ఇక్కడ చూస్తే నాకు ఇష్టమైన పెద్ద అద్దం అన్నమాట. మనందరం చూసి మెరిసిపోవడానికి ఇదొకటి. సో ఇదన్నమాట. ఇంకా ఫైనల్గా సేమ్ ఇప్పుడు ఏ బెడ్రూమ్ అయితే చూపించామో సేమ్ ఆ టైప్లోనే ఇక్కడ ఉంటుంది బెడ్రూమ్. కాకపోతే దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, అంతే తేడా, ఇంకేం లేదు. సో దిస్ ఈజ్ అవర్ బ్లాగ్. ఇందాక చూపించాను కదా ఆ బెడ్రూమ్ కూడా సెకండ్ వన్ అనమాట. సో ఇది మా కంప్లీట్ హౌస్ బ్లాగ్. చిన్న హౌస్ కొంచెం అందరికీ చూపిద్దామని అనుకున్నాను. మీరు అనుకుంటున్నట్టయితే ఇది మా ఓన్ హౌస్ కాదు, ఇది వన్ డే హౌస్ అనమాట. అది రెంట్కి వచ్చాము. వన్ డే రెంట్ అంటే జస్ట్ ఉండడానికి. మా అత్తమ్మ వాళ్ళ ఫంక్షన్ అవుతుంది, సో అందుకనేసి ఇక్కడ రూమ్ తీసారు మాకు. ఇది మా హౌస్ లాగా ఇమాజిన్ చేసుకున్నాము. అందుకని మీకు కూడా ఇలాగ చూపిద్దామని చిన్న ఆశతో చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్